హైదరాబాద్ బేగంపేటలోని హనుమాన్ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర ఎరువులు రసాయనాలు పునరుత్పాదక ఇంధనం శాఖ మంత్రి భగవంతు కూపాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయక హనుమాన్ ఎల్లమ్మ దేవాలయంలో కూడా ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఇక్కడ భక్తులు పాల్గొనడం అన్నదానం కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు సకల సౌకర్యాలను కల్పించడం వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్షికోత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు బీజేపీ నేత గంజి వంశీ, గంజి వైశాలి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గంజి వైశాలి. ఇవాళ మనం బేగంపేటలో ఉన్న టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ మా సెకండ్ ఇయర్ యానివర్సరీ జరుపుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా అదే దాని ఉత్సాహంతో చేస్తున్నాము. ఈ గుడి ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడితో స్టార్ట్ అయిందంట. ఇప్పుడు మా చిన్నప్పుడు మా పూర్వీకులు వాటికి స్టార్ట్ అయిందంట. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఇక్కడ చుట్టుపక్కల పెద్దవాళ్ళందరూ కమిటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ సొంత నిధులతో డెవలప్ చేసి అది చూసి పక్కన వాళ్ళంతా ఇన్స్పైర్ అయ్యి ప్రజలు వాళ్ళకి డొనేషన్స్ వేరే కంపెనీస్ కూడా ఎన్ఆర్ఐ కూడా ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్ అన్నిటితోటి ఇక్కడ అంతా గుడి డెవలప్ చేసి మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ శివుడిది ఉంది, విఘ్నేశ్వరుడు ఉంది, వెంకటేశ్వర స్వామిది ఉంది, కృష్ణుడు పెట్టాము, ఇవన్నీ పెట్టాము. ఇప్పుడు ఈ సెకండ్ యానివర్సరీకి దీనికి ఇవాళ గజారోహణ జరిగింది. రేపు కళ్యాణం ఉంది, సాయంత్రం ఊరేగింపు ఉంది, ఎల్లుండి లాస్ట్ ఉంది. ఇట్లనే ఎవ్రీ ఇయర్ ఇలాంటి పూజలు కాకుండా ఎవ్రీ మంత్ కూడా ఇక్కడ ప్రతి అర్చనలు, అభిషేకాలు, హోమాలు, సత్యనారాయణ వ్రతాలు, ప్రతి శ్రీనివాస కళ్యాణం చాలా జరుపుకుంటున్నారు. ఇవన్నీ విని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మా గుడికి బాగా రావడం జరుగుతుంది. చాలా డెవలప్ అవుతుంది. మా వాళ్ళు చేసినందుకు మేము కూడా వచ్చి చేసుకుంటాం. మా ముందు జనరేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషం. అందరూ ఎవ్రీ సాటర్డే అన్నదానం జరుగుతుంది. అట్లా ఇవాళ కూడా ఈ 3 days కూడా అన్నదానం చేస్తున్నాము. అందరూ వచ్చి తీసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా మంతు మీకు కూడా సహాయం చేస్తున్నారు. మీరందరూ కూడా వచ్చినందుకు మీరంతా ఇస్తుంది మన పెద్ద మనం సెంట్రల్ వాళ్ళు ఏం చెప్తే చేస్తుంది. కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా గెలుస్తున్నాం. అంతా దేవుడి దయ పెట్టుకుంటాము.